మ్యాకియావెల్లి అనే ఒక రాజనీతి సిద్ధాంతకర్త రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు అని చెప్పారు. ఆయన ప్రిన్స్ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో రాజకీయాలకి నైతిక విలువలు జోడించొద్దు, రాజకీయాలకి నైతిక విలువలు అవసరం లేదు, పార్టీ ఫిరాయింపులు మిత్రుల్ని శత్రువుల్ని ఎప్పటికప్పుడు మార్చేయచ్చు, రాజకీయాల్లో చేసే ప్రమాణాలన్నీ నీటి మీద రాతలు వంటివి, రాజకీయాల్లో చేసిన ఒట్టులు ఎప్పుడూ తీసి గట్టు మీద పెట్టచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి మ్యాకియావెల్లి అనే ఒక రాజనీతి తత్వవేత్త చెప్పారు. భారతదేశంలో ఒక సామెత ఉంది, ఆయారాం గయారాం, వచ్చాడు వెళ్ళిపోయాడు. మన రాజకీయాల్లో రాజకీయ సిద్ధాంతాల కంటే కూడా అధికారం కొరకు రాజకీయాలు, అధికారం కోసం రాజకీయాలు ఎక్కువైపోయాయి. గాంధీ గారు ఒక మాట అన్నారు, రాజకీయాలంటే పదవి అధికారం కాదు అని. కానీ ఈనాడు రాజకీయాలంటే పదవి అధికారం మాత్రమే. భారతదేశంలో 1970లో 80లో 1970వ దశకంలో 80వ దశకంలో ఎక్కువగా పార్టీ ఫిరాయింపులు జరగటం మొదలెట్టాయి. పార్టీ ఫిరాయింపు అంటే ఒక పార్టీకి నించుని ఒక పార్టీ ఇచ్చిన టికెట్ మీద గెలిచి తర్వాత వేరే పార్టీకి వెళ్ళిపోవటం, వేరే పార్టీకి జంప్ అయిపోవటం, దాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. మన తెలుగులో సరదాగా అంటారు, నువ్వు పార్టీ ఫిరాయిస్తావు ఊరికే అని. అంటే ఒకరికి లాయల్గా ఉండి ఒకరి దగ్గర పనిచేస్తూ ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. ప్రజల దృష్టిలో నువ్వు ఒక పార్టీ నుంచి గెలిచావు, నువ్వు ఆ పార్టీలో ఉన్నందుకు ప్రజలు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఓట్లేశారు. దాంతో ఆ పార్టీలో నువ్వు గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి నువ్వు వెళ్ళిపోతే దాన్ని నమ్మక ద్రోహంగా ప్రజలు పరిగణించే అవకాశం ఉంటుంది. దాన్ని ఒక నమ్మక ద్రోహంగా ప్రజలు పరిగణించే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని ఆపటానికి రాజకీయాల్లో విలువను కాపాడటానికి 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా సరే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళు అనర్హతకు గురవుతారు. దీన్ని ఎవరు గుర్తించి ఎవరు గురి చేయాలి అంటే లోక్సభలో కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ అయితే స్పీకర్, రాజ్యసభలో కానీ శాసన మండలి అంటే కౌన్సిల్లో కానీ అయితే చైర్మన్, వీళ్ళు దాన్ని గుర్తించి దానిపైన నిర్ణయం తీసుకోవాలి. వచ్చిన కంప్లైంట్ ద్వారా కానీ వాళ్ళు కానీ. అయితే దీనిలో ఒక సమయంలో దీని నిర్ణయం తీసుకోవాలి, ఇంత సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ రాసలేదు. ఇది దీనిలో ఉన్న ఒక లూప్ హోల్ అన్నమాట. ఇక్కడ ఏది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుంది, ఏది పార్టీ ఫిరాయింపు కిందకి రాదు. ఒకటి, ఒక అభ్యర్థి ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే అది పార్టీ ఫిరాయింపు కిందకి వస్తుంది. అదే ఒక నామినేటెడ్ అభ్యర్థి 6 నెలలలోపు పొలిటికల్ పార్టీలో చేరొచ్చు. నామినేటెడ్ అభ్యర్థి, ఇప్పుడు నామినేటెడ్ ఎంపీస్, నామినేటెడ్ ఎమ్మెల్సీస్ వీళ్ళందరూ. అదే ఇండిపెండెంట్గా అంటే స్వతంత్ర అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు పొలిటికల్ పార్టీస్లోకి చేరటానికి లేదు. ఆ పోటీ చేసి
ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న టైంలో వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తించి వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు కాబట్టి చేయడానికి లేదు. వాళ్ళు కనుక పార్టీలోకి చేరితే వాళ్ళు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హతకు గురవుతారు. అయితే ఇక్కడ భారతదేశంలో ఒక సిస్టమ్ ఉంది, దాన్నే పార్టీ విప్ అంటారు. ఒకసారి రాజకీయ పార్టీ ఏదైనా ఓటింగ్కి సంబంధించి ఏదైనా విషయానికి సంబంధించి విప్ జారీ చేస్తే ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి. పార్టీకి వ్యతిరేకంగా ఓటేయకూడదు, పార్టీ విప్కి వ్యతిరేకంగా ఓటేయకూడదు. ఒకవేళ పార్టీ విప్ జారీ చేసిన తర్వాత ఆ పార్టీ యొక్క సభ్యుడు కనుక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సభ్యుడు కనుక హాజరు కాకపోతే అప్పుడు కూడా అనర్హతకు గురవుతారు. దీనికి ఒక ఎగ్జామ్షన్ ఉంది, ఒక మినహాయింపు ఉంది. ఆ మినహాయింపు ఏంటంటే 15 రోజుల లోపల అతను హాజరు కాలేకపోవడాన్ని ఆ పార్టీ దానికి వివరణ ఇచ్చి పార్టీ దాన్ని కండోన్ చేయొచ్చు అనమాట. అది తప్ప అప్పుడు కూడా అలాంటి సందర్భంలో కూడా అనర్హతకు గురవుతారు. అయితే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమన్నారంటే ఒక పార్టీలో కనుక 1/3 వంతు చీలిక వస్తే దాన్ని ఫిరాయింపుగా భావించమని. అయితే ఆ తర్వాత ఏమైందంటే 10 మంది 20 మంది 30 మంది కలిసి ఇంకొంతమంది బయటకు లాగేసి చాలా సందర్భాల్లో ఒక గుంపుగా పార్టీలో చీలిక తీసుకొచ్చి బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు వచ్చాయి. దీన్ని ఇంకొంత కఠినతరం చేద్దామని చెప్పి 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 1/3 వంతు చీలిక తీసేసి 2/3 వంతు కలయిక అని చెప్పి పెట్టారు. అంటే ఒక పార్టీ 2/3 వంతు మంది వేరే పార్టీకి వెళ్ళి కలిసిపోతే దాన్ని ఫిరాయింపు కిందకి తీసుకురారనమాట. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. ఇవన్నీ సిద్ధాంతాల పరంగా బాగానే ఉంది. అయితే అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టం వల్ల వ్యక్తిగతంగా శాసనసభ్యులకి పార్లమెంట్ మెంబర్కి చాలా అన్యాయం జరుగుతుందని చాలామంది భావిస్తారు. ఎందుకంటే మనం ఉండేది ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎవరి మనసులో ఉన్న ఆలోచనని, ఎవరికి అనిపించిన గట్టిగా ఉన్న ఆలోచనని బయటికి ప్రకటించే హక్కు, అంటే భావ వ్యక్తీకరణ హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాంతోపాటు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, చట్టసభలో ఉండే వ్యక్తులకి కూడా ఉంటుంది. అయితే ప్రతి విషయంలో పార్టీ చెప్పిన మాట వినాలి, ప్రతి విషయంలో పార్టీ ఇచ్చిన విప్పే ఫాలో అవ్వాలి. మన అంతరంగంలో మనకి తప్పు అన్నప్పుడు ఆ పాలసీని మనకు ఖండించే అవకాశం కూడా లేదు. ఇది తప్పు, దానివల్ల శాసనసభ్యుల యొక్క హక్కులు పోతున్నాయని చెప్పి ఒక కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. 1992లో ఆ కేసు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ కేసు పేరే కిహోతు హోలోహాన్ వర్సెస్ జోచిల్లు. 5 మంది జడ్జీలు కలగా రాజ్యాంగ ధర్మాసనం, 5గురు జడ్జీలు కల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కరెక్టే, అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చట్లేదు. ప్రజలు ఒక అభ్యర్థికి ఓటేసేటప్పుడు పార్టీ సిద్ధాంతాలను బట్టి ఓటేస్తున్నారు. అతను ఆ సిద్ధాంతాలను అనుసరించకుండా వేరే సిద్ధాంతాల పట్ల ఆకర్షణ చూపితే ప్రజలకి ఆమోదం ఉండదు. ఇది నమ్మక ద్రోహం అవుతుంది. కాబట్టి ఏ విధంగానూ మెంబర్ యొక్క హక్కులు హరించట్లేదు, పార్టీ ఫిరాయింపుల చట్టం అక్షరాల కరెక్టే అని చెప్పి కిహోతు హోలోహాన్ జోచిల్లు అనే కేసులో, కిహోతు హోలోహాన్ వర్సెస్ జోచిల్లు అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే చాలామంది నిపుణులు ఏమంటారంటే విశ్వాస తీర్మానాలు, అవిశ్వాస తీర్మానాలు, ప్రభుత్వాన్ని పడదోసే తీర్మానాలు, ఇలాంటి తీర్మానాలు పక్కన పెడితే పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాల విషయంలో ఒక ఎంపీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన, ఆ పార్టీకి చెందినంత మాత్రాన, లేదా ఆ పార్టీ చేసే తప్పుడు పనులన్నింటినీ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి దానిలో అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అంటారు. ఉదాహరణకి దినేష్ గోస్వామి కమిటీ అండ్ ఎలక్టరల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణల మీద వచ్చిన దినేష్ గోస్వామి కమిటీ
అదేవిధంగా లా కమిషన్ రిపోర్టు, అదేవిధంగా వెంకటాచలయ కమిషన్ రాజ్యాంగాన్ని పూర్తిగా సమీక్షించేందుకు వెంకటాచలయ కమిషన్ అనేసారు. వీళ్ళన్నీ ఈ కమిటీలు కమిషన్స్ అన్నీ కూడా ఒక మాట చెప్పాయి. ఏమని అంటే, ప్రజల యొక్క హక్కులు కాపాడేందుకు ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఆ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయలేనప్పుడు ప్రశ్నించే అధికారం చాలామందికి ఉంటుంది. ప్రభుత్వం మనిషి అయినంత మాత్రాన లేదా అపోజిషన్ మనిషి అయినంత మాత్రాన ఆ శాసనసభ్యుడికి వాళ్ళ యొక్క పార్టీ పాలసీస్ మాత్రమే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి విశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం ఉన్నప్పుడు మాత్రమే పార్టీ ఫిరాయింపుల చట్టం అప్లై అవ్వాలి, ప్రతి దానిలో అప్లై అవ్వకూడదని చెప్పారు. దీనికి చాలామంది కొన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. ఉదాహరణకి చాలాసార్లు మనం గమనిస్తుంటాం, రెండు వైరుధ్యం భావాలు కల పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయటమో ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. రెండు వైరుధ్య భావాలు గల పార్టీలు ప్రభుత్వం నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు కలిసి ఉంటారు. ఏ పార్టీ అయితే ప్రభుత్వంలో ఉందో ఆ పార్టీ విధానాలు నీకు నచ్చవు, కానీ ఆ పార్టీలతో నువ్వు సంకీర్ణంగా ఉంటావు. అలాంటప్పుడు ప్రతిదానికి నువ్వు ఫేవర్గా ఓటేయాలంటే ఎలా కుదురుతుంది? రెండోది, భారతదేశం చాలా వైభిన్యం కల దేశం, విభిన్నత గల దేశం. ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఉదాహరణకి ఎంపీలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎమ్మెల్యేలు ఒక రాష్ట్రంలో ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళు ఒక విధానాన్ని తనకు అనుకూలంగా తమ నియోజకవర్గానికి అనుకూలంగా ఎందుకు మార్చుకోకూడదు? ఎందుకు వాళ్ళ వాయిస్ తెలియజేయకూడదు, వాళ్ళ యొక్క బాణి తెలియజేయకూడదు? సో ఇవన్నీ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా నాకు ఇది నచ్చలేదు అని చెప్పొచ్చు. ఈ హక్కు కేవలం పౌరుడికే కాదు, ఈ హక్కు శాసనసభలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది, శాసనసభ లోపల కూడా ఉంటుంది, పార్లమెంట్ లోపల కూడా ఉంటుంది అని వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా లెక్కేస్తే ఇప్పుడున్న వాస్తవ రాజకీయాల్లో ప్రతి రాజకీయ పార్టీ తన యొక్క సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం అధికారం కోసం పనిచేస్తున్నప్పుడు కొంతమంది అంతరాత్మ కలిగిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ విధానాలు కానీ కొంచెం పక్కన పెట్టి వ్యక్తిగతంగా ఆలోచిస్తే తప్పేంటి అని ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఈ విధంగా పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణ జరగాలని ఇంకా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.